హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి కీమా కాజు కర్రీ అండి. ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే 1/2 కేజీ కీమా తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం కడిగి ఉంచుకున్న కీమానైతే అందులో వేసుకోవాలండి. ఇది వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇందులో వేపాలండి. అందరూ అయితే ఉల్లిపాయలు వేసి కీమా వేస్తారు, కానీ నా స్టైల్ కాబట్టి ఇది ముందుగా ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కీమాని. చూడండి, మనం ఇలా ఫ్రై చేస్తుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ లోపు అయితే ఇది మనకి వాటర్ అంతా ఇంకిపోయేలోపు మనం మసాలా అయితే సిద్ధం చేసుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయలు, గసగసాలు, కొంచెం ధనియా పౌడర్ వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మెత్తగా. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీకి కావాల్సిన 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా అయితే తీసుకున్నానండి. 1/2 కేజీ కాబట్టి వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు అయితే మనకి కీమా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇంకోండి, వాటర్ అయితే వచ్చేసాయి కదా, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి శుభ్రంగా. ఆయిల్ మనకి ఆయిల్ రావాలి పైకి అయితే. అప్పటి వరకు అయితే మనం ఎగరబెట్టేసుకోవాలండి వాటర్ని. ఇదిగోండి జీడిపప్పునైతే ముందుగా ఒకసారి కడిగేసి నానబెట్టుకొని ఉంచుకున్నానండి నేనైతే. ఇవ్వండి, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కీమాలో వాటర్ అంతా ఎగిరిపోయేలేదో చూద్దాము. చూడండి, వాటర్ అంతా కూడా ఇంకిపోయాయండి. మనకి ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ముందుగా వేసినట్లయితే వాటర్లో మగ్గుతాయి కానీ ఉల్లిపాయ ఆగదండి. అందుకని మనకు వాటర్ అంతా అయిపోయాక ఆయిల్ సపరేట్గా మనకు కనిపిస్తున్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి కొంచెం, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. కలిపేసి మూత పెట్టేసిద్దాం, ఏగుతూ ఉంటాయి మనకి. ఇవి ఉల్లిపాయలు బాగా ఏగాలండి, ఏగే వరకు వేపుకోవాలి. ఏగిన తర్వాత బాగా వేపుకోవాలండి. ఇది నాకైతే ఆయిల్ సరిపోలేదనిపించి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే బాగా ఏగాలండి. ఇవి వేగేలోపు టమాటా కూడా నేను మిక్సీ పట్టుకుంటానండి. చూసారు కదా, మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయండి. ఇలా మన కాయలు కనిపించేలోపు ఇప్పుడైతే మనం ఆడిపెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ లోపు అయితే మనం టమాటాని అయితే మిక్సీ ఆడుకుంటున్నానండి, టమాటా పేస్ట్ కోసం అని చెప్పి. ఈ టమాటా ముక్కలు కూడా పేస్ట్ అయితే చేసేసానండి. ఇప్పుడైతే మనకి ఇందులో వేసిన మసాలా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగాయి కదా. ఇప్పుడు మనం ఆడిపెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. టమాటా పేస్ట్ కూడా బాగా వేగాలండి. ఇవ్వండి, మనకి ఆయిల్ అయితే టమాటా పేస్ట్ కూడా వేగిన తర్వాత ఆయిల్ అయితే ఎలా కనిపిస్తుంది చూడండి. ఇలాగ వచ్చిన తర్వాతే మనం కారం వేసుకోవాలండి. ఇందులోకి ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారండి, వేసుకోవాలి. ఇది బాగా కలవాలండి. బాగా కలుపుకొని కొంతసేపు ఉప్పు, కారం, మసాలా అన్నీ కైమకు పట్టే వరకు వేపుకొని మసాలా అన్నీ పట్టేయండి. ఇప్పుడు మనం నానబెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పును కూడా ఇందులో అయితే వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇది బాగా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడైతే కొంచెంసేపు మగ్గనిచ్చి మనమైతే వాటర్ వేసుకోవాలండి. ఇందులో కైమా మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోవాలండి. ఇది
కీమయే కాబట్టి తొందరగానే అయిపోద్దండి. విజిల్స్ ఎక్కువ ఏమీ అక్కర్లేదు. 5-6 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి. నేనైతే ఒక 6 విజిల్స్ వేయించాను. అయిపోయిన తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూడండి. మనకైతే కీమా అయితే ఇలా రెడీ అయింది. ఇంకొంచెం దగ్గరికి కావాలని నేనైతే మళ్ళీ స్టవ్ అంటించి కొంచెం ఎగరబెడుతున్నానండి. కర్రీని అయితే కొంచెం మనకు దగ్గరగా ఉంటే బాగుంటుందండి. చూసారా జీడిపప్పు అవి ఎంత బాగా ఉడికాయో. ఇది కర్రీ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూశాక. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయాయి కదండి. ఇప్పుడైతే మనం గరం మసాలా పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నానండి నేనైతే. చూడండి కర్రీ అయితే చాలా బాగుంది కదా. మసాలా కూడా వేసేసుకున్నాం కదండి. కర్రీ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే లాస్ట్గా మనం కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. కర్రీ అయితే అయిపోయిందండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి, దేంట్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కూడా చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.